ప్రస్తుతం ట్రెండ్ చేంజ్ అయింది. డిజిటల్ ఇండియా వైపుగా అడుగులేస్తున్న భారత్ మొత్తం కూడా అంటే ఈ పెట్రోల్ డీజిల్ పొగ కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మొత్తం కూడా అంటే దేశవ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజలు కూడా అంటే పెట్రోల్ డీజిల్ కి విపరీతమైన ధరలు పెరగడంతో అంటే కరెంటు బండ్ల పైన ఛార్జింగ్ వెహికల్స్ ఏవైతే ఈవీ వెహికల్స్ అంటామో ఆ ఈవీ వెహికల్స్ పైన ఆ దృష్టి పెట్టడం జరుగుతుంది. అదే కార్లకు పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అంటే మినిమం 15 లక్షల్లో కార్లు కొంటున్నారు. అదే 15-16 లక్షల్లో ఈవీ వెహికల్స్ వస్తున్నాయి. అయితే ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ బండ్ల కంటే ఈ ఈవీ వెహికల్స్ ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా వీటిని కొనుగోలు చేసేందుకు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అంటే మనం కొన్న ప్రదేశంలో ఛార్జింగ్ స్టేషన్ ఎట్లా, వీటికి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే అనేక ఆలోచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఈవీ వెహికల్స్ మీద దృష్టి పెట్టారు. అయితే ఈ ఈవీ వెహికల్స్ కి ఛార్జింగ్ ఎట్లా పెట్టాలి, దీనికి ఎంత పవర్ పడుతుంది, అంటే ఇవి కొనుగోలు చేస్తే కనుక మరి వీటి స్టేషన్స్ లేవు కదా అనే అనేక సందేహాలు ప్రజలకు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి మనం సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలో అంటే 5 కిలోమీటర్ల దూరంలో రాయనగూడెం అనే గ్రామం ఉంది. జాతీయ రహదారి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి ఏదైతే ఉందో ఈ జాతీయ రహదారి పైనే ఇక్కడ వాల్ట్రాన్ అనే ఒక పవర్ స్టేషన్ ఉంది. పూర్తిగా ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు కావచ్చు, లేదంటే అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు, నిత్యం ఈ రహదారి పైన వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేషన్ లో ఆగి ఇక్కడే తమ వాహనాలకు ఛార్జింగ్ పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వాహనాలకు బస్సులు కూడా అంటే మనం చూడొచ్చు, పెద్ద ఇప్పుడు ఈవీ బస్సులు కూడా వచ్చినాయి ప్రస్తుతం. ఈ బస్సులు కూడా ఇక్కడ రాయనగూడెం సమీపంలో ఉన్న ఈ పవర్ స్టేషన్ లో ఆగి దాదాపు బస్సుకు కావాల్సిన ఛార్జింగ్ ఇక్కడ పెట్టుకొని పోతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఈ పవర్ స్టేషన్ కి సంబంధించి ఈ కార్లు అదేవిధంగా బస్సులు ఈ ఏదైతే పెద్ద బస్సులు ఉన్నాయో వీటికి కూడా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఒక 2 ప్రత్యేకమైన స్టాప్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ వెల్ట్రాన్ అనే ఈ కంపెనీకి సంబంధించిన ఈ అవుట్లెట్ లో ఉన్నాం. ఇక్కడ 4 పవర్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 4గిటికి కూడా ఒక్కొక్క పవర్ స్టేషన్ కి 2 కార్లు ఎట్ ఏ టైమ్ లో పెట్టుకోవచ్చు. 2 కార్లకు ఎట్ ఏ టైమ్ లో ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ ఇక్కడ ఉంది. వీటితో పాటు బస్సులకు పెట్టుకునేందుకు ఒక రెండు స్లాట్స్ ఇక్కడ ఉన్నాయి. అక్కడ 2 బస్సులు పెట్టుకోవచ్చు. ఒక్కొక్క అంటే దీన్ని ఒక స్టేషన్ అనుకుంటే కనుక దీనికి అటొకటి ఇటొకటి మనకు ఏదైతే పవర్ డిస్ట్రిబ్యూట్ చేసే ఆ ఛానల్స్ ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి అనమాట. ఒక్కొక్క దానికి 2 పూర్తిగా 4 స్టేషన్స్ ఉన్నాయి. 4గిటికి 2 చొప్పున ఉన్నాయి. మొత్తం 8 వాహనాలకు ఒకేసారి ఇక్కడ కార్లకైతే 8 కార్లకు ఒకేసారి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం 2 బస్సులకు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఛార్జింగ్ పాయింట్స్ ఇక్కడ ఆ విధంగా అమర్చారు. అయితే దీనికి సంబంధించి ఒక కార్కి ఎంతసేపు పడుతుంది, ఎన్ని కిలోవాట్ల విద్యుత్ పడుతుంది, అదేవిధంగా బస్సుకు ఏ విధంగా ఛార్జింగ్ పెడతారు అనే అంశాలను పూర్తిగా తెలుసుకుందాం. సో రాయనగూడెం సమీపంలో ఉన్న వోల్ట్రాన్ ఏదైతే పవర్ స్టేషన్ ఉందో దీనికి సంబంధించిన మేనేజర్ ఉపేందర్ ఉన్నారు. అయితే ఒక బస్కి ఎంతసేపు పడుతుంది, ఎన్ని కిలోవాట్ల విద్యుత్ పడుతుంది, దానికి ఎంత ఛార్జ్ అవుతుంది, కార్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇదన్నీ తెలుసుకుందాం. ఉపేందర్ భాయ్ నమస్తే. ఏంటి ఇక్కడ రాయనగూడెం సమీపంలో ఇది ఎంతకాలం అయింది ఏర్పాటు చేసి? 10 months అవుతుంది సార్. 10 months. 10 months. ఒక బస్సుకి ఛార్జింగ్ పెట్టాలంటే ఎంతసేపు పడుతుంది? మన కాడ ఓన్లీ టాప్ అప్ సార్, హాఫ్ అన్ అవర్ 25% ఎక్కించుకొని వెళ్ళిపోతారు అన్నట్టు. అంటే రిమైనింగ్ ఎక్కడ పెడతారు? విజయవాడ వాళ్ళ హబ్బులో ఉంటుంది డిపో, హైదరాబాద్ కోకాపేట డిపో ఉంటుంది. అంటే అక్కడ ఫుల్ చేసుకొని ఆన్ ది వేలో ఇక్కడ టాప్ అప్ చేసేసుకొని మళ్ళీ విజయవాడకి వెళ్ళిపోతారు. అక్కడ ఫుల్ చేసుకొని ఇక్కడ టాప్ అప్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతారు. అంటే ఈ మధ్యలో ఎక్కడ పాయింట్ లేదా, ఇది ఒకటేనా? సింగిల్ హాల్ట్ ఇక్కడికి వచ్చి ప్యాసింజర్ రెస్ట్ కోసం రెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా, రెస్ట్ రూమ్స్ స్నాక్స్ ఉంటాయి, చేసుకొని వెళ్ళిపోతారు. ఎంత టైం పడుతుంది టాప్ అప్ పెట్టడానికి? హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు మనకు. మనకు 100 యూనిట్స్ కావాలి. 100 యూనిట్స్ కిలోవాట్స్ లెక్క వస్తుంది దీంట్లో. కిలోవాట్ 100 కిలోవాట్స్. 100 కిలోవాట్స్ ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి? అంటే బస్ కు మనకు మంత్లీ పేమెంట్లు ఉంటాయి, కార్లకు అయితేనే మనకు రెగ్యులర్ పేమెంట్. అంటే ఇవన్నీ మీకు మంత్లీ ఫస్ట్ అగ్రిమెంట్ ఇవన్నీ మొత్తం టైఅప్ అవుతారు? టైఅప్ అగ్రిమెంట్ మీద బస్సులు, కార్లకు మాత్రం రెగ్యులర్. అంటే ఒక నెలకి ఎంత ఛార్జ్ చేస్తారు ఇలా టాప్ అప్ పెడితే? అంటే ఇక టోటల్ చేసేసి అది హెడ్ ఆఫీస్ లో తీసుకుంటారు. బస్సులు మాత్రం మనం చూడము, కార్ల వరకు మాత్రం మనది. అదే విధంగా కార్ కి కూడా ఏ విధంగా ఛార్జింగ్ పెడతారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంతసేపు పెట్టాలి అనే విషయాలు కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఒకవేళ కార్ కి అయితే ఎంతసేపు పెట్టాలి ఛార్జింగ్? 10-15% లో వస్తే మాత్రం 1 hour 15 minutes పడుతుంది సార్ ఫుల్ అవ్వడానికి. ఎన్ని యూనిట్ల విద్యుత్ పడుతుంది దానికి? కార్ను బట్టి సార్.
ఇప్పుడు నెక్సాన్ ఉంది, మనకు 30 కిలోవాట్ బ్యాటరీ కాబట్టి వాళ్ళు వచ్చిన పర్సంటేజ్ని బట్టి మనకు క్యాలిక్యులేట్ చేస్తాం. మిషన్ ఆన్ చేయగానే మిషన్లో వచ్చేస్తుంది ఎంత పర్సెంటేజ్ ఉంది, ఫుల్ అయితే ఎంత అమౌంట్ అయింది అనేది. మనం కిలోవాట్కు 20 రూపీస్ తీసుకుంటాము, 18% జిఎస్టీ, 23 రూపీస్ 60 పైసా పడుతుంది ఒక కిలోవాట్కు. ఇది కార్ను బట్టి, కార్ కెపాసిటీని బట్టి మనం బిల్లు దాంట్లోనే బిల్ బోర్డులోనే వస్తుంది, మిషన్ మీదనే వస్తుంది డిస్ప్లే, క్యాష్ చేసేస్తాం. మన స్టేషన్ లో ఒకేసారి ఎన్ని వాహనాలు పెట్టుకునేందుకు స్కోప్ ఉంది మనకు? 8 వాహనాలు, 8 కార్లు పెట్టుకోవచ్చు. బస్సులు 2. అంటే మొత్తం 10. అవును సార్, 10. 10 వాహనాలకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంటే 8 కార్లు, ఒక 2 బస్సులు. పూర్తిగా అంటే ఇంత వీటన్నిటికి ఎన్ని కిలోవాట్ల యూనిట్ మనకి అవసరం అవుతుంది? మనకి 500 kV ట్రాన్స్ఫార్మర్ సార్, కాబట్టి అన్నిటి సఫిషియెంట్గా సరిపోద్ది. పవర్ పోయినా కానీ మనకు జనరేటర్ సౌకర్యం కూడా ఉంది, జనరేటర్ మీద కూడా మనం ఛార్జింగ్ చేసేస్తాం. అంటే ఒకవేళ మధ్యలో ఛార్జింగ్ అవుతున్న పరిస్థితిలో ఒకవేళ కరెంట్ పోతే మన జనరేటర్ ఆన్ చేసి సప్లై చేస్తాం సార్, అంతే సార్. సో ఈ రాయనగూడానికి సంబంధించిన పవర్ స్టేషన్ ఉందో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ బస్సులు టాప్అప్ చేసుకునేంత సేపు ఇక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడకుండా క్యాంటీన్, అదేవిధంగా వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్, టోటల్గా ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అంటే దుమ్ము ధూళి చెత్త చెదారం లేకుండా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, అంటే ఒక అర్ధ గంట ఇక్కడ స్పెండ్ చేస్తారు కనుక ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేసిరు. పూర్తిగా ఒక 8 వాహనాలు, 8 కార్లతో పాటు ఒక 2 బస్సులు పెట్టుకునే స్కోప్ ఉన్న ఈ పవర్ స్టేషన్ లో ప్రయాణికులకు వీలుండే విధంగా మంచి క్యాంటీన్ ఇక్కడే వారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అదే విధంగా ఏమేమి ఇస్తారు ఏం సంగతి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ పవర్ స్టేషన్ లో ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఒక క్యాంటీన్ కూడా ఉంది ఇక్కడ. అంటే 3 పూటల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా వాహనాలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. వారికి ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు అనేది అడుగుదాం. అంటే చెప్పండి, మార్నింగ్ నుంచి, ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఇక్కడికి వాహనాలు వస్తుంటాయి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. అంటే ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఇక్కడైతే మీరు ఒక క్యాంటీన్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏమేమి అందుబాటులో ఉంది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, పూరి, దోశ, వడ ఉంటుంది సార్. కాఫీ, టీ కామను, డ్రింక్స్. లంచ్ వైట్ రైస్, చపాతి, పరోటా, ఫ్రైడ్ రైస్లు ఉంటాయి, ఓన్లీ వెజిటేరియన్. డిన్నర్ కూడా సేమ్ మెనూ. ఎటువంటి ప్రయాణికులకు అయితే ఇబ్బంది కాకుండా ఒక అర్ధ గంట టైం పాస్ చేయొచ్చు, అంతే సార్. టీ, కాఫీ, స్నాక్స్, డ్రింక్స్, టీవీ, సీసీ కెమెరాలు కంప్లీట్గా కస్టమర్స్కి ఇబ్బంది కలగకుండా. సో మనం ముందుగా చెప్పుకున్నట్లుగా కస్టమర్లకు, అంటే ఇక్కడికి వచ్చే ప్రయాణికులకు కూడా కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడమే కాదు, ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా జరుగుతుంది. నిత్యం వాటిని ఆన్లో ఉంచుతాం. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు కావచ్చు, కస్టమర్లు కావచ్చు, ఎలాంటి ఇబ్బంది పడకుండా వాష్రూమ్స్, అదేవిధంగా పూర్తిగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇది పవర్ స్టేషన్ కి సంబంధించిన వివరాలు. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.